మరికొద్ది గంటల్లో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. వైసీపీలో ఉన్న నాయకులందరితో భేటీ కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సమీక్ష నిర్వహించడంతో పాటు రేపు 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి ఏంటి. అయితే ఇప్పుడు అంతా కూడా రేపు సమావేశం మీదే దృష్టి. ఎంతమంది హాజరవుతారు, నిజంగా ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోకి వచ్చి 11 స్థానాలకే పరిమితం అయిన తర్వాత తొలిసారి ఈ విస్తృత స్థాయి భేటీ అయితే నడవబోతుంది. జగన్ ఏం చెప్తారు అనేది, అలాగే వాళ్ళేం మాట్లాడతారు, జగన్కి ఎటువంటి సూచనలు ఇస్తారు, ఈసారైనా ఆయన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటారా లేదంటే ఈ పార్టీకి ఈ సమావేశానికి ఎంతమంది గైర్ హాజరవుతారు, ఇదే మొత్తం చర్చ అయితే నడుస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ ఒక స్ట్రోక్ అయితే తగిలింది. ఆయన రాజీనామా చేయడం, ప్రకాశం జిల్లా మాజీ మంత్రి. ఒక్కసారి ఓటమి పాలైన తర్వాత ఇక ఈ పార్టీలో ఉంటే నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే రాజకీయ నాయకులు ఉండరని అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని బుజ్జగించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం జగన్ ఏమన్నా చేస్తారా? రేపు భేటీలో ఏ అంశాలు కీలకంగా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది? అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి ఒక రకమైన మైనస్ ఉంది వైసీపీలో. వాళ్ళు ఏంటంటే అవతల ఆప్షన్ లేదు చేర్చుకోవడానికి. అవును, వాళ్ళకి ఓవర్ఫ్లో ఉంది కాబట్టి వీళ్ళని చేర్చుకోరు. వీళ్ళని చేర్చుకోనప్పుడు ఇంకోటి, గతంలో చేర్చుకుని ఉరగబెట్టుకుందేం లేదా, ఉన్నది కోల్పోయారు. ఏ ఎలక్షన్స్ అప్పుడో చూసుకోవాలి కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి వీళ్ళని చేర్చుకుని వాళ్ళకేం అవసరం? అంటే కొంతమంది నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన కానీ సిద్ధా కానీ మొన్న కేసీఆర్ కానీ ఆయన అయితే మొత్తం ఇంకా రాజకీయాలనే వదిలేస్తారు. మీరు అన్నట్టు వేరే పార్టీలోకి వెళ్ళే ఆప్షన్ లేదు, ఇదే పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదు అన్నప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏంటి? అంతే. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ఆయన ఎందుకు వదిలేశాడు? తెలుగుదేశంలో చాలా వరకు ప్రయత్నించాడు, వర్కౌట్ కాలేదు. వైసీపీకి వచ్చాడు, గెలుస్తాను అనుకున్నాడు, అవ్వలేదు. ఇంకా తర్వాత తెలుగుదేశానికి ఆప్షన్ లేదు. ఎందుకని? తన సోదరుడు వచ్చేసాడు అక్కడ. అంతే. ఏ పార్టీలోకి వెళ్ళినా నాకు రాజకీయ భవిష్యత్తు లేదని అర్థమైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఉన్నాడు అనుకోండి, ఫ్యూచర్ ఉండేది. కానీ ఇతనికి సామాజిక వర్గ పరంగా ఎదురు తిరగడం అన్నటువంటిది నచ్చలేదు. అంటే పార్టీ మీద నమ్మకం లేదా? నేను అనేది ఉంటే భవిష్యత్తు ఉంది అని అనుకుంటే ఆయన మొత్తం రాజకీయాలను వదిలేయాల్సిన అవసరం లేదు కదా. నేను చెప్పేది అదే. ఇట్లాంటి వాళ్ళతో ఉండే సమస్య అదే, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే మెంటాలిటీ అతనిది. ఇదివరకు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అంతే, ప్రజారాజ్యం బయటకు వచ్చినప్పుడు అంతే. అదృష్టవశాత్తు 2 సార్లు గెలిచాడు. కానీ చంద్రబాబుతో నేను ఆవేశపూరితంగా నిర్ణయం తీసుకుంటాడు, అలాగే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడైనా ఆవేశపూరితమైన నిర్ణయం తీసుకుంటాడు. నేను చెప్పినట్టే నెగ్గాలి అన్నప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరిగింది. కానీ తెలుగుదేశం పట్ల ఆయన కోరుకుంది ఏంది? 6 మందిని మార్చమని, ఒక 5గురినే మార్చమని. నందిగామ ఎమ్మెల్యే క్యాండిడేట్, తిరువూరు ఎమ్మెల్యే క్యాండిడేట్, విజయవాడ వెస్ట్, ఇవన్నీ తన మనుషులు తను చెప్పిన వాళ్ళని పెట్టాలన్నాడు. చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు గాను అలిగి పదే కామెంట్ చేశారు. ఇప్పుడు అదే మనుషులు గెలిచారుగా. మరి ఇప్పుడు అదే తిరువూరికి శ్రీనివాస్ గెలిచాడా? అదే నందిగామ గెలిచిందా? ఇట్లా చూస్తే ఆయన పెట్టిన వాళ్ళు అందరు గెలిచారు కదా. మరి ఈయన ఏమన్నాడు? వాళ్ళైతే గెలవరని కదా. వాళ్ళు గెలిచినా ఈయన గెలవలేదు కదా ముందు. నేను అంటోంది తెలుగుదేశంలో వాళ్ళు గెలవక, తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు గెలవకపోవడానికి కారణం నా పేరు మీద గెలిచేవు తప్పించి నువ్వు కాదనుకున్నాడు. అది పార్టీ పేరు 90%, నీ పేరు 10%. అది మిస్ అయ్యాడు ఆయన. ఆ లాజిక్ మిస్ అవడం వల్ల దెబ్బతింది. ఇప్పుడు ఆయనకి ఇంకేమీ భవిష్యత్తు కనిపించలేదు. వాస్తవంగా అయితే కనుక లాయల్టీగా ఉండుంటే, ఒక పార్టీలో ఉన్న తర్వాత నువ్వు లాయల్టీగా ఉండు, అటన్నా ఉండి ఇటన్నా ఉండు. అటు దాంట్లో వదులుకుని ఇటు వచ్చాక ఇటు ఈ 4 రోజులు ప్రయోగశాలలాగా వండి వెంటనే వెళ్ళిపోవడం ఏంటి? అదే కదా. నిన్ను నమ్ముకున్న నాయకులు బతికేంటి? నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నడు రోడ్డు మీద వదిలేసినట్టేగా. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నావు. ఇదివరకు గనక బస్సులు గనక మధ్యలో అకస్మాత్తుగా వదిలిపడేసి ఆ స్టాఫ్ అందరిని రోడ్డును పడేసినట్టు, ఇప్పుడు కార్యకర్తలు నిన్ను నమ్ముకున్న నాయకులందరూ రోడ్డును పడేసినట్టే కదా వాళ్ళందరినీ. అట్లాంటి పరిస్థితి కరెక్ట్ అవుతుందా? నెంబర్ 1. అతనికి ఈ సిద్ధారాఘవరావు అంటారా, ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే బెదిరించి తీసుకున్నది. అప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆయనకి సంబంధించిన గనుల మీదన 100 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఆయన మైనింగ్ బిజినెస్, ఆ మైనింగ్ దాని మీద 100 కోట్ల పెనాల్టీ వేశారు. ఆయన ఆస్తులన్నీ అమ్మినా కూడా తీర్చలేనంత పెనాల్టీ వేసేటప్పటికి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఒత్తిడికి తలొగ్గా ఆయన ఇంటికొచ్చాడు. అంతకుముందు కాంగ్రెస్ అనుకుంటా కదా. కాంగ్రెస్ నుంచి తర్వాత తెలుగుదేశానికి వచ్చారు. 2014 కాంగ్రెస్ పోయాక అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశారు, మంత్రిగా కూడా చేశారు. ఆయనకి అనుభవం ఉంది. కాకపోతే ఏంటంటే ఒత్తిడి తట్టుకోలేకపోయాడు ఆయన. ఒత్తిడి ఆ రోజుల్లో తెలుగుదేశం ఒత్తిడి, తర్వాత మన వైసీపీ ఒత్తిడి.
ఇప్పుడు శాంతం వదిలేశాడు, మళ్ళీ తెలుగుదేశంతో ర్యాపో మెయింటైన్ చేస్తాడు నాకు తెలిసి ఆయన. కాకపోతే అక్కడ తెలుగుదేశానికి సరైనటువంటి లీడర్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి, ఇంకా ఈయనకి ఎంత వాల్యూ ఇస్తారనేది చూడాలి. కానీ ఇక్కడ ఇలా సీనియర్లు రాజీనామా చేయడం అంటే ఇంకా వైసీపీకి భవిష్యత్తు లేదేమో అనే ఒక సంకేతం, దానివల్లే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మిగిలిన వాళ్ళకి కూడా ఒక థ్రెట్ స్టార్ట్ అవుద్దాం. మా రాజకీయ భవిష్యత్తు ఏంటి, వైసీపీలో 3 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడే ఏం కాలేదు, ఇప్పుడు ఏమవుతుంది పార్టీకి? చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎంతమంది యువతలకు రాలేదు, 4 ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వచ్చి ఏమైంది? రాజకీయాల్లో దాంతో ఏదో అయిపోతుంది అనుకోరు. ప్రాక్టికల్ గా ఏంటంటే వైసీపీలో ఉన్న ఇప్పటి నాయకులు ఉన్నారు, ఓ సర్పంచో మేయరో లేకపోతే వీళ్ళకి అవతల ఆల్టర్నేటివ్ గనక అదే రేంజ్ లో వస్తుంది అన్నప్పుడు అటు వెళ్ళిపోవచ్చు. లేదా కొద్దిగా తగ్గినా అధికారం ఉంటుంది మన చేతుల్లో అనుకుంటేనే అటుకు వెళ్తారు. అధికారం వస్తుంది అనుకుంటే లేదు, అక్కడ ఏం చేస్తాడు? శాంతం ఇంటికి వెళ్ళి కూర్చుంటాడా? రాజకీయం అనేటువంటిది మందు సిగరెట్ కంటే పెద్ద వ్యసనం. అవును, వదలలేరు, అది ఒకసారి వదిలించుకోలేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడ పోయిందో పోయిన చోట ఎత్తుక్కోవాల్సిందే. అదే నిజమైతే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకని మొన్న కూడా తపన పడ్డారు తెలంగాణలో? ఎన్నాళ్ళు అయిపోయింది అక్కడ? 20 సంవత్సరాలు అయిపోయింది పార్టీ పరిస్థితి. 2004 ఓడే, 2009 ఓడే, 2014, 2019, 24 అసలు ఇది పోటీనే లేదు. అయినా కూడా పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎంతమంది ఎందుకున్నారు అంటే ఆశ. ఆంధ్రాలో వచ్చింది, మళ్ళీ భవిష్యత్తులో మనకి ఎక్కడ కూడా తీసుకొస్తారు ఎట్లాంటి ఆశ. ఒక ఆశ అన్నటువంటిదే కార్యకర్తకు ఉంటది. అవతల ఆల్టర్నేటివ్ దొరికిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తుమ్మలాగా ఆల్టర్నేటివ్ దొరికినోడు వెళ్ళిపోయాడు. దొరకనోళ్ళు ఏం చేయాలి? వదిలేసి ఊరుకుంటారు రాజకీయం. వెయిట్, అంతే, వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు జరగబోయే విస్తృత స్థాయి సమావేశంలో సమీక్షించుకోవాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేది? ఓడిపోయిన ఓటమికి సంబంధించి సలహాలు సూచనలు తీసుకుంటారా? రేపొద్దున భవిష్యత్తుకు, నాయకుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పించాలి? నన్ను అడిగితే క్లోజ్ డోర్ మీటింగే పెట్టుకుని వాళ్ళని మాట్లాడినివ్వండి. ఇప్పుడు దాకా అలా చేసే తప్పు చేశారేమో. ఇదివరకు ఓపెన్ మీటింగే కదా, ఆయన ఉపన్యాసం వరకే సాగేది. ఇప్పుడు వర్క్షాప్స్ ఉన్నాయి, వర్క్షాప్స్ లో జస్ట్ ఆయన వరకే మనకి ఇచ్చారు తప్ప లోపల ఏం జరిగిందనే నిజం ఏ రోజు బయటికి రాలేదు. అంతే, అది క్లోజ్డ్ గానే ఉండే, అది ఇంకేం ఉండేది కాదు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడిచ్చేవాళ్ళే ఏంటి? లేదు కదా ఆ రోజుల్లో. చంద్రబాబు అదే రూట్ లో ఇదివరకు ఫాలో అయ్యేవాడు, ఇప్పటికే అదే ఫాలో అవుతారు. ప్రాంతీయ పార్టీలు అంటే అదే కాన్సెప్ట్. ఏమన్నా విన్నారా? ఎందుకు ఓడామని ఏ నాయకుడు అన్న చెప్పడం విన్నారా? 2019 తర్వాత ఏ నాయకుడితో అన్న రివ్యూ చేసింది అన్నారా? ఏం లేదు, భరోసా ఇవ్వడం. నేనున్నాను వెనకాల, లాయర్లు ఉంటారు మనకి, చూసుకుంటూ ఉంటారు, మీరేం భయపడబాకండి, మళ్ళీ మనం వస్తాం అనే ఒక భరోసా ఇవ్వడం. ప్రాక్టికల్ గా సరిగ్గా చెప్పాలంటే ఫస్ట్ సోషల్ ఇంజనీరింగ్ లో ఫెయిల్ అయ్యింది. ఇక్కడ గెలుపైన ఓటమైన ఆయనదే డెసిషన్. ప్రాంతీయ పార్టీల్లో గెలుపైన ఓటమైన నాయకుడిదే తప్పించి కిందన్న కార్యకర్తలను అనడానికి ఏం లేదు అక్కడ. ప్రాక్టికల్గా ఆయన ఒక ఫార్ములా చేశాడు, చెయ్యాల్సిందంతా చేశాడు, నో డౌట్. కానీ రివర్స్ అయింది. ఆయన స్టైల్లో చేశాడు, ఆయన అనుకున్నది చేశాడు, కరెక్ట్ ఫార్ములానే. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే అవతల పోలరైజేషన్ గురించి అంచనా వేయడంలో అంచనా వేయలేదని నేను అన్నాను. ఖచ్చితంగా కమ్మ కాపు పోలరైజేషన్ అవుతుందని ఆయన అంచనా వేశాడు. అందుకోసమనే బీసీ అస్త్రం ఎంచుకుంది. రెడ్లు పోతారనుకోలే ఆయన. తన దగ్గర నుంచి పోయే వాళ్ళ గురించి లెక్కేసుకోవాలి. కాపుల్ని లెక్కేసుకున్నాడు. కాపు ఓటింగ్ మాక్సిమం 80% అటు వెళ్తుందని లెక్కేసుకున్నాడు. కమ్మ సామాజిక వర్గం మనకు 5% కూడా రాదని లెక్కేసుకున్నాడు. ఆ రెండిటి లెక్కతోనే ఆయన రూట్ మార్చాడు. మార్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటూ ఈవెన్ సీట్లు ఇచ్చేటటువంటి దాంట్లో కూడా చేశాడు. అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే కాపు సామాజిక వర్గం వాళ్ళకి కంటిన్యూ చేస్తూ సీట్లు, మళ్ళీ వాళ్ళు హర్ట్ కాకుండా, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ దృష్టిలో పెట్టుకుని హర్ట్ కాకుండా, రెడ్డి సామాజిక వర్గం తన వాళ్లే కదా తననే ఓన్ చేసుకుంటారులే అని వాళ్ళకి తీసాడు సీట్లు. అది రెడ్లలో వ్యతిరేకత వస్తుందని ఊహించలే. ఇప్పుడు ఒక వేమిరెడ్డి ఇంపాక్ట్ నెల్లూరు జిల్లాలో కొట్టేసింది కదా. ఇప్పుడు అక్కడ ఏంటి, ఒక్క సీట్ దగ్గర గొడవ. ప్రశాంత్ రెడ్డి అడిగింది ఏంటి, నెల్లూరు ఇవ్వాల, ఈవెన్ తెలుగుదేశం కూడా ఇవ్వాల, కానీ ఎక్కడో చోట సీట్ ఇచ్చింది అక్కడ, ఏది ప్రసన్న కుమార్ రెడ్డి మీద.
అదే నెల్లూరులో ఏదో ఒక సీటు పోనీ ఆమెకు అకామిడేట్ చేసి భారీగా అడిగారు కదా ఆయన. అకామిడేట్ చేసి ఉంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు. ఉండేది కదా. అవును. అట్లాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఆయన మహేందర్ రెడ్డి ఆయనది అంతే కదా, టీసీ బీసీకి ఇవ్వడం, నువ్వే గెలిపించని చెప్పడం. అట్లాగే చెప్పినప్పుడు వాళ్ళకి ఏమైంది టోటల్ గా అంటే మన పేరుతో ఇతను నడుస్తున్నాడు, ఇతనికి అహంకారం పెరిగిపోయింది. ఒకటి వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఏం చేకూరలే ఇతని హయాంలో, ఆ చేకూరినోళ్ళు ఒక గుప్పెడు ఉంటారేమో, వాళ్ళకి ప్రయోజనం ఏం జరగల. పైగా వాళ్ళ గత 9-10 ఏళ్ల నుంచి కూడా ఇతను సర్వైవ్ అవుతున్నది రెడ్డి పేరుతో. రాయలసీమలో అంత భారీగా వచ్చిందంటే, నెల్లూరులో అంత భారీగా వచ్చిందంటే అక్కడే. అప్పుడు అట్లాంటి చోట్ల ఇప్పుడు 52 సీట్లున్న రాయలసీమలో 41 పోయిందంటే ఏంటి అసలు ఇక? అంతే కదా, రెడ్లు డిజైన్ చేసుకోవడం. లేదంటే ఎంత దారుణ పరాజయం ఉండదు కదా. 10 సీట్లు ఉన్నట్టు నెల్లూరులో అంత దారుణంగా ఓడిపోతారని ఊహించారా? అయిపోయినాయి. కాబట్టి ప్రకాశము రెడ్లు డామినేటెడ్ ఏరియా మొత్తం కొట్టుకుపోయింది. గుంటూరు జిల్లాలో రెడ్లు డామినేట్ ఉంటుంది, ప్రకాశం పల్నాడు ఇదంతా ప్రకాశంలో ఉంటది, 60-40 ఉంటది, నెల్లూరు 80-20 ఉంటది, రాయలసీమ అంతా దాదాపు అట్లాంటి చోట్లన ఈ దాదాపు 70-80 స్థానాలు ఉన్నటువంటి చోట్ల దెబ్బ కొట్టింది అక్కడ. అంటే రెడ్లు డిజైన్ చేసుకున్నారు. చాలా పెద్ద రాంగ్ అయింది. రెడ్లు మనల్ని కాదని ఇటు వెళ్తారులే, బాబు దగ్గరికి వెళ్తారా అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం 3 అగ్రకుల పోలరైజేషన్ లేదా 3 రిజర్వేషన్లు లేని పెద్ద కులాలుగా చెప్పుకునే వాళ్ళ పోలరైజేషన్ జరిగింది. కమ్మ, కాపు, రెడ్డి అన్నటువంటి. ఇది ఆషామాషి ఇది కాదు. చంద్రబాబు గారికి అయాచిత వరం రెడ్లు ఓ రకంగా అంత సీట్లు రావడానికి దాదాపుగా 50 సీట్లు రెడ్ల వల్ల వచ్చింది. కాబట్టి ఆ స్థాయిలో ఇతను ఊహించలేదు. ఇప్పుడు అది వ్యూహం తను లెక్కేసుకోవాలి, తను చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఆ రెడ్ల నాయకులు ఎవరైతే టిక్కెట్ ఇవ్వని రెడ్లు ఉన్నారో వాళ్ళని కూడా పిలవాలి. ఇప్పుడు పిలుస్తున్నది ఓడిన వాళ్ళని, వీళ్ళని. టిక్కెట్ ఇవ్వబడనటువంటి రెడ్లను కూడా పిలవాలి, పిలిచి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. ఒక రకంగా అంటే ఇదొకటి మీరు చెప్పిన రీజన్ ఒకటి. దానికి తోడు చాలా మంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ఒక ఉత్తరాంధ్రలో ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడింది వాలంటీర్ల గురించి, మాకు అవకాశం లేకపోవడం, ఇలాంటి ఎవరి వెర్షన్ వాళ్ళది వినిపిస్తున్నారు ఓపెన్గా వచ్చి. తాజాగా ఈయన చేసిన ట్వీట్ కూడా, ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్ ఈవీఎంల గురించి ఇదంతా రేపు సమీక్షలో ఇవే హైలైట్ అవుతాయా? మీరు అన్నట్టు ఈ పాయింట్ నిజంగా సమీక్షించుకుంటారా? ఇప్పుడు వస్తుందా ఆ టాపిక్? ఆత్మశోధన చేసుకోవడం అనేది ఒక మూలం. ఇప్పుడు వాలంటీర్లు ద్వారా వాలంటీర్ లేకపోయి ఉంటే ఈ 40% ఓటు వచ్చి ఉండేది కాదు. అవునా? ఎందుకంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు తోడిపోలేదు ఏంటి, సాకెందుకు దాని మీద? అంటే ఎమ్మెల్యేల ప్రాధాన్యత తగ్గింది అనేది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఇంతకుముందు మరి వాళ్ళకి ప్రాధాన్యత ఉందే? మాకు గుర్తింపు తెలుగుదేశం టైంలో వీళ్ళు 4 సార్లు వెళ్ళొచ్చారు ఇళ్ళ దగ్గరికి. ఎవరన్నా నెగిటివ్ చెప్పారా? వాలంటీర్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర క్యూ లైన్లో నుంచి ఉంటే కనుక జనాలకు ఇష్టపడతారా? జనాలు చేతులు కట్టుకుని ఉంచోడానికి ఇష్టపడతారా? అది వెరితనం. వాలంటీరు చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీళ్ళు అసలు శాంతం కాడు వదిలేసి ఇళ్లలో కూర్చున్నారు. వాలంటీర్ల దగ్గర నీకు అప్పచెప్పారు, నువ్వేం చేయాలా? నీ ఇంటి దగ్గర రిసీవ్ చేసుకోవాలి, ఏమన్నా వస్తే కంప్లైంట్ వాలంటీర్ని పిలిచి మాట్లాడాలి. అది చేశారా వీళ్ళు ఎవరన్నా? పోనీ వాలంటీర్ ఏమన్నా ఎమ్మెల్యేని కాదని ధైర్యం చేశాడా? మనుషులు పెట్టింది వాలంటీర్లను తర్వాత వీళ్ళేగా. మొదటి ఫేజ్లో డైరెక్ట్ అయ్యారు, తర్వాత వీళ్ళే పెట్టుకున్నారుగా. మరి ఎందుకు చేయించుకోలేదు? అంటే అసలు అన్ని ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు ఇస్తున్నాం అని పదే చెప్పడం వల్ల జనాలకి చిరాకేసింది అనిపించింది. ఎందుకంటే అంతకుముందు కూడా మనం డిబేట్లు అప్పట్లో మాట్లాడుకున్నాం, జనాలకి చిరాకేస్తే పద్దాక నీకు పెట్టా అనుకుంటారు. అది సహజంగా ఉండేది. నీ ఎదురుకుండా నవ్వుతూ మాట్లాడిన అవతలకి వెళ్ళాక, ఎందుకంటే నీ చుట్టూ 100 మంది ఉంటున్నారు. ఈ 100 మంది మధ్యలో ఏమ్మా నీకు 50,000 వచ్చిందా, నీకు 1,00,000 వచ్చింది కదా, నీకు 2 లక్షలు వచ్చింది కదా అని చెప్తున్నప్పుడు చుట్టుపక్కల పబ్లిక్ అందరికి కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు దాన్ని హ్యూమిలియేషన్ ఫీల్ అయ్యారేమో అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతారు. అదే తిరుగుబాటు అయిందేమో అనిపిస్తుంది. అట్లా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం అన్నట్టు. దాని బదులుగా ఓ పద్ధతి పెట్టి ఉండాల్సింది. ఎవరికైతే రావట్లేదో వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యేల దగ్గర చెప్పండి అక్కడ, లేకపోతే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీం ఏర్పాటు చేస్తాం. ఇట్లాంటిది విధానం కరెక్ట్.
రాజకీయ పరమైనటువంటి ధోరణితో కాకుండా స్ట్రైట్ గా పనిచేయడం అన్నది కరెక్ట్. సమస్యల పరిష్కారమే. ఈవీఎంనే సాగ్గా చూపించాలనుకుంటున్నారా తాజా ట్వీట్ తో జగన్ గారు? ఇంకా అదే ఆలోచనలో ఉన్నారా? బ్యాలెట్ల ద్వారా జరగాలి ఎన్నికలు అంటే అర్థం ఏంటి? కార్యకర్తలు నాయకులలో ఒక ఫీలింగ్ ఉండిపోయింది. వాళ్ళు ఎవరితో ఇప్పుడు అడిగినా సరే ఏందన్నా మేము ఎవరి మీద ప్రమాణం చేయమంటే చేస్తాము, మేము వేసింది మీకేనన్నా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి ఏదో ఒక సాకు చెప్పాలి. ఇక్కడ నీతో చెప్పిన వాళ్ళందరూ అక్కడ వేసారని నీకు ఎట్లాగా జడ్జిమెంట్? ఈవీఎంలు అనేటువంటిది ఆ నాయకులు కొంతమంది సాకు వాడుతుంటే ఈయన కూడా ఆ సాకే వాడి ప్రస్తుతానికి ఎందుకంటే డైవర్ట్ చేయాలి. నా బలం తగ్గిపోయింది అనుకోకూడదు. కార్యకర్తలకు అట్లా రానియకూడదు. కార్యకర్తలకు అట్లా రానియకుండా ఉండటానికి ఈవీఎంల వల్లే క్రిందసారి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి 2-3 ఏళ్ళు అదే వాడారు ఈవీఎంలు. కాబట్టి అదే ఇప్పుడు వాడతారు అనమాట. రేపు పొద్దున ఒకవేళ అందరూ కానీ హాజరు కాకపోతే అదొక డేంజర్ బెల్ అవుతుందా వైసీపీకి? ఏముంటది, ఎంతమంది హాజరయ్యారు ఎవరికి లెక్క? అంటే వాళ్ళకేం తెలుస్తుంది కదా 175 నియోజకవర్గాల నుంచి వస్తారని నేను అనుకోను. కొంతమంది ఆగిపోవచ్చు కూడా చూడాలి. అది దానివల్ల ఏం వీక్ అవ్వదు పార్టీ. ఇప్పుడు జగన్ బేసిస్ మీద నడిచే పార్టీ వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల ఏమన్నా అయిందా? మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరెవరు రావట్లేదు ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని భవిష్యత్తులో చూసుకుంటారు. ఏముంది అందులో? అంటే పార్టీ ఏం వీక్ అవుతుంది అనేది రేపు సమావేశంతో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాలి అంటే ఆ బలం ఉండాలి కదా. అంటే ఇక్కడ వీళ్ళు అంతా అద్భుతం చేశారు అనుకోండి, వాళ్ళు అక్కర్లేదు అనిపిస్తుంది. వీళ్ళు చేయలేకపోయారు అనుకోండి, ప్రత్యామ్నాయం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 3 కలిసి ఉన్నారు, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కదా. కాబట్టి ఇక్కడ ఆయనే డైరెక్ట్ అవుతాడు. అప్పుడు అదే కాన్సెప్ట్. కానీ ఒక భరోసా అయితే కల్పిస్తారా? 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో నాయకుడు బయటకు వెళ్లకుండా ఉండడానికి జగన్ భరోసా కల్పిస్తారు వీళ్ళకి? భరోసా కల్పించాలి. ఇప్పుడు దాకా అది ఏంటి, ఎక్కడికక్కడ మీరు నా కార్యకర్తలు చూసుకోండి అన్న అని చెప్తున్నాడు కానీ తను ఒక టీంని సెట్ చేయాలి. లాయర్లు ప్రతి నియోజకవర్గానికి 25 మంది లాయర్లు, వాళ్ళకి జీతాలు ఇస్తావా, ఏమి ఇస్తావా, మెయింటెనెన్స్. తెలుగుదేశం మెయింటైన్ చేసింది. ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ దగ్గర. ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా భయంతో ఉన్నారు. ఆ భయం లేకుండా చేయాలి అంటే జగన్ ఏం చేస్తారు? చెయ్యాలి. అక్కడ చేయలేకపోతే కనుక వేస్ట్. బేసిక్ గా జనాలందరూ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ వెనకాల నువ్వు ఉంటావు, నువ్వు ఆస్వాదిస్తావు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అంటే ఇక ఆ తర్వాత ఎవడు నమ్ముతాడు? చెయ్యాలి. నాకు తెలిసి అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక 500 మందితో ఒక కమిటీ వేసి ఆ పరిధిలో ఏ నాయకుడినైనా అరెస్ట్ చేసినా, ఏ కార్యకర్తకైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్ గా వెళ్ళడం, లాయర్లతో ఒక 25 మందితో ఒక టీములు పెట్టేసి తేడా రాగానే వెళ్ళి ఆ లాయర్లు అందరూ కలిసేసి కంప్లైంట్లు ఇవ్వడం, అవసరమైతే కోర్టుకు వెళ్ళటం, ఇట్లాంటివి చేయడం. ఇదో సిస్టమ్. తెలుగుదేశాన్నే చూసి నేర్చుకోవాలి. కొత్త మెకానిజం రెడీ చేయాలి ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు. రేపు సమావేశాన్ని బట్టి డిసైడ్ అవుతుందా 24వ తేదీన అసెంబ్లీకి మొత్తం 11 మంది వెళ్తారా లేదా అనేది? నాకు తెలిసి వెళ్ళాలి. వెళ్ళకుండా ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారం చేయాలి కదా. పొద్దున వేరే ఎలక్షన్ పెడతారు, పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ అందరు తెలుగుదేశం ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు 175 మంది. అదే కదా సభలు, అదే కదా ఫస్ట్ జరిగేది అదే. అవును, ఆ తర్వాత కదా ఇవన్నీ. నెక్స్ట్ తర్వాత అసెంబ్లీ సెషన్స్ వేరు. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే జరగబోతోంది మరి కాసేపట్లో. మరి తర్వాత వాట్ నెక్స్ట్, వైసీపీ భవిష్యత్తు ఏంటి, ఆ వైసీపీని నమ్ముకున్న నాయకుల భవిష్యత్తు ఏంటి అనే దానికి ఒక భరోసా కల్పిస్తారా? రియలైజ్ అవుతారా? లేదంటే ఇంకా సేమ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నాయి వాళ్ళ ముందు చెప్తారా? చూద్దాం. దాని గురించి ఏమైనా బయటకు వస్తే, సమాచారం లీక్ అయితే దాని మీద మళ్ళీ చర్చించే ప్రయత్నం చేద్దాం.